నిర్మల గారు చెప్పింది నిజమని వీళ్ళకి ఎప్పటికీ అర్థం కాదు. అసలు భీమ్కు మన కుటుంబంతో ఏం సంబంధం? అయినప్పటికీ తను ఇన్ని ఇబ్బందులు పడుతూనే ఉన్నాడు. మీ ఎదురుగా చేతులు జోడించి నిలబడ్డాడు. కానీ లేదు, మీకు అసలు ఎవరి గురించి పట్టింపే లేదు. భీమ్ గురించి కానీ, నిర్మల గురించి కానీ, అలాగే నా గురించి కానీ లేదు. నాన్న, మీకు పట్టింపు ఉందంటే కేవలం సమాజం గురించే. కానీ ఇప్పుడు మీకు అర్థమవుతుంది. అమ్మా, నాన్న, నిర్మలకు అలాగే నాకు ఎలాంటి అక్రమ సంబంధం లేదు. అందుకే నేను ఇక్కడ నుంచి దూకి నా ప్రాణాలు తీసుకొని నేను ఈ విషయాన్ని రుజువు చేస్తాను. అబ్బాయి వద్దు, అబ్బాయి వద్దు బాబు, నువ్వు కిందికి రా బాబు. మీరిలా చేయకండి అభయ్ గారు, అసలు ఏం చేస్తున్నారు? అమ్మా, నేను చనిపోయిన తర్వాత మీరు నిర్మల గారి మీద ఎలాంటి అపనిందలు వేయొద్దు. వద్దు 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 బాబు, వద్దు. ఇక నువ్వు ముందు కిందికి రా. మీ ఇద్దరు కొడుకులు ఎలాగో ఉండరు. అందుకే కనీసం మీ పెద్ద కోడలి కడుపులో పెరుగుతున్న అంశాన్నైనా జాగ్రత్తగా చూసుకోండి. వద్దు అభయ్ గారు, అభయ్ గారు ఇదంతా సరైంది కాదు, మీరు అలా చేయకూడదు. లేదు భీమ్, నిర్మల ఇంకా ఈ నిజాన్ని రుజువు చేసుకోవడం కోసం నేను చావడం ఒకటే సరైన మార్గం. వద్దు, ముందు నువ్వు కిందికి దిగు. వద్దు అబ్బాయి, వద్దు అబ్బాయి, అబ్బాయి కిందికి రా. చూడండి, అంతా మీ చేతుల్లోనే ఉంది. మీరు నిర్ణయం తీసుకోండి, మీ కొడుకు ప్రాణాలు తీసుకోబోతున్నాడు. అబ్బాయి, అబ్బాయి బాబు, నువ్వు నువ్వు అలా కిందికి రా. చేయొద్దు. బాబు, అబ్బాయి, బాబు. అబ్బాయి, లేదు, నేను నా ఇద్దరు కొడుకుల్ని పోగొట్టుకోలేను. వద్దు బాబు, నువ్వు కూడా మమ్మల్ని వదిలేసి వెళ్ళొద్దు. మా మొదటి కొడుకు, పెద్ద కొడుకు ముందే వెళ్ళిపోయాడు. నేను మూర్ఖుల సైన్యాన్ని తయారు చేసి పెట్టాను. ఇక అందరికంటే పెద్ద మూర్ఖురాలు నా చెల్లెలు నిర్మల. ఇక ఆ భీమరావు అలాగే రమ అబ్బాయి మాటల్లో పడిపోయి అది మనం తల దించుకునేలా చేసింది. మనం ఈ సమాజం ముందు తలెత్తుకొని కూడా నడవలేము. అది ఆ నిర్మల కారణంగా ఎవ్వరికి మనం మొహం చూపించుకోకుండా అయిపోయాం. నానా, మసి పూసి వెళ్ళిపోయింది ఆ నిర్మల. ఈ సమాజం ఏమంటుంది? నా విధవ చెల్లెలు రెండో పెళ్లి గురించి ఆలోచిస్తుందని. లేదు, అలా నేను ఎప్పటికీ జరగనివ్వను. గుణపాఠం చెప్పక తప్పదు నాన్న. నిర్మలకు, అభయ్కు, తన అమ్మ నాన్నలకు అందరికీ గుణపాఠం చెప్పాల్సి ఉంటుంది. ఎందుకంటే మనల్ని ఉదాహరణగా చేసుకోవాలి. ఎందుకంటే ఈ సమాజం మొత్తం అర్థం చేసుకోవాలి. మన దృష్టిలో సామాజిక నమ్మకాలను రక్షించడమే అన్నింటికన్నా ముఖ్యమని. ప్రమోద్ గారు, నరోత్తం, ఒకవేళ మీరంతా ఏదైనా నిర్ణయం తీసుకుంటే ఆ తర్వాత నిర్మలను చంపడం తప్ప మరో మార్గం ఏదీ ఉండదు. ఇంకొక విషయం, తను చనిపోతే ఇక ఈ తమాషా మొత్తం ముగుస్తుంది.
ఇక తన పాపాల భారాన్ని కూడా మీరందరూ మోయాల్సిన అవసరం ఉండదు. మీ తలలు కూడా ఉంచుకోవాల్సిన అవసరం ఉండదు. చంపడం ఎందుకు? తనను చంపకండి. నేను రాత్రికి రాత్రే దాన్ని దూరంగా పంపించేస్తాను. అమ్మా, తనను పంపించడం అంటే అది గెలవటం. ఇక ఈసారి గెలవాల్సింది మనం. ఈసారి మనం గెలవాల్సి ఉంటుంది. ఇక మన గెలుపు కోసం అది చావాల్సి ఉంటుంది. అది చావాల్సి ఉంటుందమ్మా. అది చావక తప్పదు. ఆగండి. మీరేం చెప్పడానికి వీల్లేదు. ఎందుకు చెప్పకూడదు? ఎందుకు చెప్పకూడదు? నోరు నాది, మెదడు నాది, మిత్రులు నా వాళ్ళు. ఇక నన్ను ఆపడానికి నువ్వెవరివి? నేను అందరికీ చెప్తాను. అంతా వినండి. భీమ్, రమ, ఇంకా నిర్మల. ఏంటిది రామ్జీ? వదులు రామ్జీ, వదులు రామ్జీ. నేను భీమ్ కన్న తండ్రిని. ఇక భీమ్ రక్షణ విషయంలో ఎవ్వరిని ఆటలాడుకోనివ్వను. రామ్జీ, ఆగండి. రామ్జీ, నువ్వు తప్పు చేస్తున్నావు. మీరు ఇలా చేయడానికి వీల్లేదు. నిజం మాట్లాడాలంటే మీరు ఎవ్వరినీ కూడా ఇలా చేయడానికి వీల్లేదు. నా దారికి అడ్డు తప్పుకో. ఇక నువ్వు ఏ ఆట ఆడుతున్నావో నేను దాని ప్రతినిధిని అంటూ దాని మీద దృష్టి పెట్టు. నాకు మాత్రం చెప్పొద్దు. పద రామ్జీ, పద. నువ్వు చేస్తుంది సరేది కాదు. రామ్జీ, అసలేం చేస్తున్నావు? రామ్జీ, నీకు పిచ్చేమైనా పట్టిందా? అరే ఆగు రామ్జీ, నువ్వు ఎందుకు ఇలా చేస్తున్నావు? హితేష్, తలుచుకుంటే నేనక్కడే అందరి ముందే నిన్ను కొట్టేవాణ్ణి. కానీ నేను అలా చెయ్యలేదు. నేను నీకు ఒకసారి నచ్చజెప్పాను, కానీ నువ్వు అర్థం చేసుకోలేదు. నాకు తెలుసు రమ ఇంకా భీమ్ ఎక్కడున్నారో నీకు తెలుసని. అందుకే నేను నిన్ను ఇక్కడికి తీసుకొచ్చాను. ఈ విషయం ఎవరికీ తెలియడానికి వీల్లేదు. ఒకవేళ ఈ విషయం ఇంట్లో వాళ్ళకు తెలిసిందంటే నేను నిన్ను వాళ్ళందరి ముందే చంపేస్తాను. ఇక ఈ విషయం బాగా గుర్తుపెట్టుకో. ఇది పూర్తిగా దౌర్జన్యమే. ఇలా ఒకరిని అవమానించి లాక్కుంటూ తీసుకుని వెళ్ళడం మీకు అర్థమవుతుంది కదా? వదినా, ఇప్పుడు నేను ఈ బస్తీకి ప్రతినిధిని అయినందుకు నేను అరిచి మరీ చెప్తున్నాను, ఇది చాలా తప్పు. అవును, పూర్తిగా తప్పే. అవును, పూర్తిగా తప్పే. అవును, ఇది తప్పే. బాగుంది అత్తయ్య. మీరెప్పటి నుంచి తప్పప్పుల గురించి మాట్లాడటం మొదలెట్టారు? లక్ష్మి, మీ అత్తతో ఇలా మాట్లాడడానికి వీల్లేదు. సరే, అయితే వేరే ఏదైనా మాట్లాడతాను. మీ అందరికీ ఒక శుభవార్త చెప్తాను. భీమ్రావ్ అబ్బాయి వాళ్ళ అమ్మా నాన్నల స్వభావాన్ని మార్చేశాడు. ఇక ఎవరైతే ఇతని పనుల్లో ఇతనికి సహకరిస్తున్నారో వాళ్ళందరూ దోషులే. చూడండి, మేమెవరో దోషులం కాదు. ఇక మీరందరూ మమ్మల్ని దోషులుగా మార్చకండి. వీల్లేదు. వీళ్లను ఎలా వెళ్ళనిస్తారు? వీళ్లకు శిక్ష విధించి తీరాల్సిందే. మీరు వాళ్ళ మాటలు పట్టించుకోకండి. ఆ మాట మీరు చెప్పకండి. ఆ విషయంలో నిర్ణయం ఇప్పుడే జరగాలి. అది ఇప్పుడే జరగాలి. ఒకవేళ మీ అందరికీ శిక్ష అంటే అంత భయమేస్తుంటే మీరొక పని చెయ్యండి. సంఘం మొత్తానికి క్షమాపణ చెప్పండి. అలాగే నిర్మలను తీసుకొచ్చి వీళ్లకు అప్పగించేసేయండి. చూడండి, అది జరిగేది కాదు. మరైతే శిక్ష పడుతుంది. అవును, మీరు అన్నది నిజమే. వాళ్ళంతా అలా ఎలా వెళ్ళిపోతారు?
చివరిసారిగా చెప్తున్నాను, మీరు చేసిన దానికి క్షమాపణ చెప్పండి. అలాగే ఆ విధవను ఇక్కడికి తీసుకురండి. చూడండి, మీరు మాకు ఎలాంటి శిక్ష వేయాలనుకున్నా వేయండి, కానీ నిర్మల మాత్రం ఇక్కడికి రానే రాదు. అయితే మీ అందరికీ శిక్ష వేయడం జరుగుతుంది. వాళ్ళని పట్టుకోండి. అసలు మీరేం చేస్తున్నారు? ఏంటిది? నన్ను వదిలేయండి. మీరిద్దరూ కూడా సంఘం మొత్తానికి క్షమాపణ చెప్పేంత వరకు అలాగే కట్టేసుంటారు. ఇక అంతవరకు అభయ్ వాళ్ళమ్మ మా సంఘం యొక్క ఆధీనంలోనే ఉంటుంది. అమ్మా లేదు. ఇప్పుడు ఈ విషయం వ్యక్తిగతమైంది కాదు. నరోత్తం జోషి దీన్ని తన ప్రయోజనానికి అవకాశంగా మార్చుకున్నాడు. తను అనుకుంటున్నాడు ఇదే అవకాశం అని, సమాజంలో తన హోదాను పెంచుకోవడానికి. సామాజిక నియమాల కోసం తన చెల్లెలి సంతోషాలను త్యాగం చేశాడంటే అప్పుడు అందరూ తన సమాజానికి గుత్తేదారుగా భావిస్తారు. ఇక ప్రయోజనం ఎప్పుడు గుత్తేదారికే కలుగుతుంది. నేను నా కళ్ళెదురుగా ఇలా సర్వస్వం నాశనం అయిపోవడం చూడలేను. ఆ సంఘం ముందుకు ఇప్పుడు నేను వెళ్తాను, ఆ నరోత్తం జోషి ముందుకు కూడా. ఏం చేస్తారో అది నన్ను చెయ్యమంటాను, కానీ మా అత్తయ్య మావయ్యల్ని అభయ్ని కాదు. నేను వెళ్తాను. వద్దొద్దు, ఆగండి. మీరు వెళ్లడం వల్ల ఏం ప్రయోజనం లేదు. మిమ్మల్ని ఏం చేయాలో అది ఎలాగూ చేస్తారు. అది మాత్రమే కాదు, మీ అత్తా మామయ్యల్ని అలాగే అభయ్ని కూడా వదిలిపెట్టరు. లాయర్ గారు చెప్పింది నిజమే. మరిప్పుడు ఏం చెయ్యాలి? ఇప్పుడు ఏం చేసినా అది నేనే చేస్తాను. నువ్వు ఏం చేస్తావు భీమ్? ముందుగా వెళ్లి వాడని విడిపించాల్సి ఉంటుంది. ఆ తర్వాత ఏం చేయాలో అప్పుడు ఆలోచించాలి. నేను వెళ్తున్నాను నాన్న. వద్దు, ఆగండి. లేదురమ్మా, ఇప్పుడు ఆపినా కూడా నేను అసలు ఆగలేను. నేను వెళ్లాల్సి ఉంటుంది. వద్దు, వదిలిపెట్టండి. నన్ను వదిలిపెట్టండి. మీరు చాలా తప్పు చేస్తున్నారు. అమ్మా వదలండి, వదిలిపెట్టండి నన్ను. అమ్మా నోర్మయ్, నీ సమస్య ఏంటంటే నువ్వు నీ స్తోమతను మర్చిపోతావు. నీకు ఈ విషయం కూడా అర్థం కాదు. సామాజిక పరిధి అంటే ఏంటో, అలాగే ఈ విషయం కూడా గుర్తుండదు. మనకంటే శక్తిశాలి అయిన వ్యక్తి చెయ్యి పట్టుకుంటే పరిణామం ఎలా ఉంటుందో అని. చూడు చూడు, మీ అమ్మని పట్టుకొని వాళ్ళంతా తీసుకెళ్లిపోతున్నారు. ఇక నువ్వు నీ ముసలి తండ్రితో పాటు ఇక్కడ కట్టేయబడున్నావు. చూడు, ఇది కేవలం ఆరంభం మాత్రమే. దీని తర్వాత నేను నిన్ను ఇంకా ఏమేం చేస్తానో చూడు. నరోత్తం జోషి, ఏమైనా చేసుకో, నేను అస్సలు భయపడను. అయితే అలాగే ఉండు. తర్వాత ఇలా అనొద్దు, మా సంఘం నీ విషయంలో తప్పు చేసిందని. మేము ఇక్కడి నుంచి వెళ్తూ వెళ్తూ కూడా క్షమాపణ చెప్పమని అడుగుతున్నాం. అలాగే నిర్మలతో విధవ ధర్మాన్ని పాటించమని చెప్తున్నాం. ఇదిగో చూడండి, ఇక వీళ్ళందరూ నా ఆర్డర్తోనే ఇక్కడికి వచ్చారు. వాళ్ళ కట్లు విప్పండి. కాలేజ్ విషయంలో ఏదైతే జరిగిందో అందులో నా తప్పే ఉంది. ఇక ఆ విషయంలో నేను నీకు క్షమాపణ చెప్తున్నాను. ఐఎమ్ సారీ. చెప్పింది మీకే. వాళ్ళ కట్లు విప్పండి. నో 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 నో, నువ్వు కాదు, వెనకెళ్ళు. ఇతను విప్పాలి. నరోత్తం జోషి తన స్వహస్తాలతో విప్పుతాడు. విప్పు.
నువ్వు కట్లు విప్పకుంటే ఈ క్షణమే నిన్ను కాల్చి చంపేయచ్చు కూడా. విపో. నాన్న నాన్న నువ్వు నీ వైఫ్ని ఇంకా నిర్మలను తీసుకుని పద. భీమ్రావ్, మేమేం నిర్ణయించుకున్నామంటే అబ్బాయికి అలాగే నిర్మలాకి పెళ్లి మీ బస్తీలోనే చెయ్యాలని. ఇక అది కూడా చాలా వైభవంగా. ఇక ఆ తర్వాత మేము మా కొడుకు అలాగే మా కోడలతో పాటు ఈ ముంబై నుంచి ఎటైనా దూరంగా వెళ్ళిపోతాం. సరే అయితే పెళ్లి ఇంకా బొంబాయి నుంచి బయటికి దాటించేదాకా బాధ్యత మొత్తం నేనే తీసుకుంటాను. ఇక దాని తర్వాత పెద్ద జాతి వాళ్ళు మమ్మల్ని ఇబ్బందులు గురి చేయడానికి వస్తే కాపాడడానికి మీరు వస్తారా? అవసరం పడితే నేను ఖచ్చితంగా వస్తాను సహాయం చేయడం కోసం. కానీ ఒక్క విషయం చెప్పాలనుకుంటున్నాను. ప్రాబ్లంకు భయపడి పారిపోతే ఆ ప్రాబ్లం ఎప్పటికీ అంతం కాదు. అండర్స్టాండ్? జీజాబాయ్, భయం గురించి కాకుండా ఇంకేదైనా ఉంటే చెప్పు. ఆంగ్లేయ అధికారి ఆధ్వర్యంలో అంతా జరుగుతున్నప్పుడు ఇంకా మాకేం అభ్యంతరం ఉంటుంది? మాకేం అభ్యంతరం ఉంటుంది? మొహానికి మసి పూసుకున్న వీళ్ళందరినీ నోళ్లు మూయించండి. అలాగే ఇక్కడి నుంచి తరివేయండి. ఆగండి ఆగండి సార్. నాకేమనిపిస్తోందంటే ఇప్పుడు ఈ సమయంలో వీళ్ళందరి వ్యతిరేకం కంటే కూడా ఈవిడ ప్రశ్నలే పెద్దవి. ఇక మనం ఆవిడ ప్రశ్నలకు సమాధానం ఇవ్వాల్సి ఉంటుంది. మీ దగ్గర సమాధానాలున్నాయా? చెప్పు. చూడండి, మీరు నాకు ఒక విషయం చెప్పండి. చిన్నప్పటి నుంచి ఈ రోజు వరకు అభయ్ గారు మీకు ఎన్నిసార్లు నమస్కారం చేసుంటాడు? ఇదేమైనా గుర్తుపెట్టుకోవలసిన విషయమా? నేను వీడికి పిన్నినని ఎన్నోసార్లు నమస్కారం చేస్తుంటాడు. ప్రతిసారి లెక్క పెట్టుకుంటానా? అయితే మీరిప్పుడు నాకిది చెప్పండి. చిన్నప్పటి నుంచి ఈ రోజు వరకు అభయ్ గారు మీకు ఎన్నిసార్లు నమస్కారం చేసినా కూడా మీరు తనకు ఏదో ఒకటి ఆశీర్వదించే ఉంటారు కదా? అన్నింటికంటే ఎక్కువగా మీరు ఏమని ఆశీర్వదించుంటారు? సంతోషంగా ఉండని. సంతోషంగా ఉండమని. మరిప్పుడు మీకు అభయ్ గారు సంతోషంగా కనిపిస్తున్నారా అండి? జీవితమంతా మీరు ఎవరిని సంతోషంగా ఉండమని ఆశీర్వదిస్తూ వచ్చారో ఈ రోజు తన సంతోషాలకి మీరు శత్రువుగా మారి నిలబడ్డారు. బాగుంది భీమరావు. తన సంతోషాలకు ప్రాధాన్యత ఉంది, కానీ మా ఆశలకు ప్రాధాన్యత లేదా? బాగుంది. ప్రచండదేవ్ గారు, నా కొడుకు చెప్పేది వినండి. తర్వాత మీరు ఎలాగో ప్రశ్నలు అడుగుతారు, జవాబు చెప్పడం జరుగుతుంది. సరే, ఇవంటే సిద్ధాంతాల విషయాలు. ఇప్పుడు కొన్ని దైనందిన విషయాలు మాట్లాడుకుందాం. చిన్నప్పుడు ఎప్పుడైనా అభయ్ గారి చొక్కా గుండి ఊడిపోయి ఉంటుంది కదా? అప్పుడు మీరు దాన్ని మళ్ళీ కుట్టుంటారు కూడా, అవునా? అవును. భీమ్, ఇది దర్జీవాడి దుకాణం కాదు. ఇదే గంభీరమైన విషయం. మీరు కాసేపటి దాకా కొంచెం శాంతంగా ఉండండి.
ఎందుకంటే మీకు చాలా విషయాలు తెలీదు. దర్జీలానే మారాలి. ఒక విషయం గుర్తుంచుకోండి, జీవితంలో ఎప్పుడైనా ఏదైనా చెడిపోతే, ఏదైనా ముక్కలైపోతే దాన్ని అతికించాల్సి ఉంటుంది. భీమరావు, ఇంత పిచ్చి ప్రశ్నలు అడుగుతున్నావేంటి నువ్వు? లోకుల దృష్టిలో ఇవి పిచ్చి ప్రశ్నలే కావచ్చు, కానీ ఎవరిని అడగాలంటే సంవత్సరాల తరబడి తోడుగా లేకుండా బతికిన వాళ్ళని. వాళ్ళకి తప్ప ఒంటరితనం అంటే ఏంటో ఎవరికి తెలుస్తుంది? మీకు తెలుసా అలా మా ఆడవాళ్ళ జీవితంలోనే ఎందుకు జరుగుతుందో? ఎందుకంటే మీరంతా ఏర్పాటు చేసిన ఇవే నియమ నిబంధనల వల్ల. మీరు పురుషులకు మళ్లీ మళ్లీ తమ జీవితాన్ని, కొత్త జీవితాన్ని ప్రారంభించడానికి స్వేచ్ఛ ఇచ్చారు. కానీ మహిళకు ఒకవేళ ఒక్కసారి మహిళ మెడలో 3 ముళ్ళు పడ్డాయంటే ఇక ప్రాణాలు పోయేదాకా అవే ముళ్లతో బంధించబడుతుంది. తన జీవితం నాశనమైనా సరే, లేదా కాలి బూడిదైనా సరే, కానీ తన జీవితాంతం అవే 3 ముళ్లకు ముడిపడి ఉంటుంది. ఏంటి ఏం మాట్లాడుతున్నావు? పిచ్చెవనా పట్టిందా? సిగ్గు శరం వదిలేసుకొని వచ్చావా? పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నావేంటి? నువ్వన్నది నిజమే జీజాబాయ్. ఒకవేళ ఎవరైనా ఆడది మాట్లాడితే తనను సిగ్గుశరం అనే పేరుతో నోరు మూయించడం జరుగుతుంది. ఆడది కూడా ఒక మనిషి అవుతుంది. ఎప్పుడైనా నిన్ను అడిగే వాళ్ళెవ్వరూ లేనప్పుడు, నువ్వు భోంచేసావా అని, రోగం వచ్చినప్పుడు మందు తీసుకొచ్చే వాళ్ళు లేనప్పుడు, చెయ్యి పట్టుకొని తోడుగా నడిచే వాళ్లే లేనప్పుడు, అలాగే ఎప్పుడైనా చలేసినప్పుడు దుప్పటి కప్పే వాళ్ళు లేనప్పుడు, అప్పుడు బతకడం చాలా కష్టమైపోతుంది. అందుకే భీమ్, నువ్వు చెప్పింది నిజమే. అభయ్ ఇంకా నిర్మలకు పెళ్లి జరిగి తీరాల్సిందే. మూర్ఖులారా, అసలేం నాటకాలు ఆడుతున్నారు మీరు? మీరందరే కదా మొన్న భీమ్ ఇంకా నిర్మలను ఈ ఇంటి నుంచి బయటకు పంపించారు. ఇప్పుడు మీరందరే దాన్ని ఇక్కడ ఉండనిస్తున్నారా? ఇదేదో నాటకం కాదు. ఆ సమయంలో భీమ్ మాటల్ని తను వ్యతిరేకించింది. ఇక ఈ రోజు తనలో ఉన్న ఆడది మేల్కొంది. అందుకే నిర్మలకున్న బాధను అర్థం చేసుకుంటోంది. అందుకే అలా అంటోంది. చేయడానికి ప్రయత్నించారు, అలాగే దీనికి సమాధానం లభిస్తుంది. మీకు మీకు అందరికీ దీనికి సమాధానం లభిస్తుంది. ప్రస్తుతం మేము వెళ్తున్నాం, కానీ తిరిగొస్తాం. తిరిగొచ్చి అందరికీ సమాధానం చెప్తాం. పదండి. పదండి, పెళ్లికి ఏర్పాట్లు చేద్దాం. రామ్జీ, వివాహాన్ని జరిపించడానికి మా సంఘం నుంచి ఎవరూ రాలేదు. మీరు మీ బస్తీలో పెళ్లి జరిపించడానికి ఎవరిని రమ్మంటారో వాళ్ళనే రమ్మనండి. కానీ పెళ్లి మాత్రం చాలా వైభవంగా జరగాలి. అన్నయ్య, పంతులు గారిని నేను పిలుస్తాను. కానీ రమా, నిర్మల గారిని అలాగే అభయ్ గారిని వివాహం కోసం ముస్తాబు చేయాల్సి ఉంటుంది కదా.
కానీ ఇద్దరిని ముస్తాబేలా చేయడం? మన దగ్గర పెళ్లి బట్టలేమీ లేవుగా. ఇవన్నీ జరుగుతుంటే దీని గురించి ఆలోచనే లేదు. ఇప్పుడేం చేద్దాం? రమా, లక్ష్మి, మీరేం ఆందోళన పడకండి. మీరందరూ ఆందోళన పడాల్సిన అవసరం ఏమీ లేదు. మేము పెళ్లి బట్టలు తెచ్చాం. రమా ఇంకా లక్ష్మి మనమందరం కలిసి నిర్మలని ముస్తాబు చేద్దాం. అన్నట్టు నేను మీ ఇద్దరి కోసం కూడా బట్టలు తెచ్చాను. మీ కొడుకు వివాహం కదా, మీరిద్దరు కూడా తయారవ్వండి. రమా, లక్ష్మి పదండి, మనమందరం నిర్మలని పెళ్లి కూతురు చేద్దాం. ఇక నేను అభయ్ గారు ముస్తాబవటంలో సహాయం చేస్తాను. రండి అభయ్ గారు. పదమ్మా. రండి. పదండి. ఈవిడ కూడా పిచ్చిదైపోయింది. అవునత్తయ్య, మీ దృష్టిలో అందరూ పిచ్చివాళ్లే. భీమ్ ఇంకా రమల పోరాటంలో వాళ్ళకి ఎవరు సహాయం చేసినా వాళ్ళందరూ పిచ్చివాళ్లే. లక్ష్మి, ఇక సహాయానికి బదులుగా ధన్యవాదాలు చెప్పాలి కదా. ఇది నీకు కూడా తెలుసు. నాకు తెలీదు, నాకేమీ తెలీదు. మీరు కేవలం నన్ను అవమానించాలనుకుంటున్నారంతే. అయిపోయిందా? ఏ తండ్రి కూడా తన కొడుకుని అవమానించాలనుకోడు. నేను కేవలం ఏం చెప్తున్నానంటే, పెద్దవాడు అలాగే గొప్పవాడు ఏ వ్యక్తి అవుతాడంటే తను ముందుగా మంచివాడై ఉండాలి. తన కుటుంబానికి మంచివాడవ్వాలి. ఇక కుటుంబం అంటే భార్య కూడా ఉంటుంది. నాన్న, నేనేం గొప్పవాణ్ణి కాదు, అలాగే నేను కావాలనుకోవడం లేదు కూడా. ఇక నా భార్య విషయం అంటారా? తనతో నేను ఎలా ఉన్నానో అదే సరైంది. దానికి మీకు ఏం సంబంధం? మీరు వెళ్ళండి, అబ్బాయికి అలాగే నిర్మల్కి పెళ్లి జరిపించండి. నరోత్తం, నువ్వెలా మర్చిపోయావు? నిర్మల నీకు తోడబుట్టిన చెల్లెలని. ఎవరైనా తన చెల్లెల విషయంలో ఇలా చేస్తారా? తనను వదిలేయండి, వదిలేసేయండి. ఏ అన్నయ్య కూడా తన చెల్లెలి విషయంలో ఇలా జరగకూడదు. కానీ ఏం చెయ్యను? ప్రతిసారి ఈ సంఘం పెద్దలు వచ్చేవాళ్ళు, అలాగే మా నిర్మలను చంపేస్తామని బెదిరించేవాళ్ళు. ప్రతిసారి నేను ఇలా అనుకునేవాణ్ణి. తన విషయంలో నేను ఇంకా కఠినంగా వ్యవహరించి తనతో విధవ ధర్మాన్ని పాటించేలా చేయాలని. అది తన క్షేమం కోసమే. మసి చూస్తున్నారా? ఈ మసి ఆ నిర్మల కారణంగానే మా మొహాలు కంటింది. నేను పూశాను, నేను నా మొహానికి, అలాగే ఈ సంఘం పెద్దలకు కూడా. పిన్ని, ఈ మసిని చెరిపేయడం నా బాధ్యత అవుతుంది. అలాగే నేను చెరిపేస్తాను కూడా. ఈ ఆట ఇంకా ముగిసిపోలేదు పిన్ని. సైన్యాన్ని నిలబెట్టుకొని, పోలీసులను నిలబెట్టుకొని వాళ్ళు పెళ్లి చేసినంత మాత్రాన ఈ బొంబాయి నుండి బయటికి వెళ్లిపోలేరు. వాళ్ళు ఈ బొంబాయి నుండి బయటికి వెళ్లిపోలేరు. ఇంతకీ ఏం చేస్తారు జోషి గారు? చేస్తాను. నేనే చెయ్యాల్సి ఉంటుంది. ఎందుకంటే ఏదైనా చేయడం కోసం తెలివి అవసరం అవుతుంది. అది మీలో ఎవ్వరికీ లేదు. నిర్మలకు తను చేసిన దానికి శిక్ష లభిస్తోంది. తనకు చాలా చెప్పి చూశాను, కానీ తను తన అన్నయ్యనే శత్రువుగా అనుకుంది. ఈసారి గెలుపు నాదే అవుతుంది. ఒకవేళ ఈసారి నేను గెలవకుంటే మీ అందరి చెప్పుల్ని నా నెత్తిన మోస్తాను.
వదిలేయండి పిన్ని. మీరెవరికి చెప్తున్నారు? అత్తయ్యకా? ఆవిడకి ఏం అర్థం అవుతుందో, ఏం కనిపిస్తుందో ఆవిడకి అదే అనిపిస్తుంది అంతే. ఆవిడకి అసలు అభయ్ గారిది, నిర్మల గారి సంతోషం కూడా కనిపించడం లేదు. అభయ్, నిర్మల, ఇక మనం బయలుదేరడం మంచిది. ట్రైన్ వచ్చే టైం అయింది, పదండి. సార్, నేను కూడా మీతో పాటు వస్తాను వీళ్ళిద్దరిని స్టేషన్లో దిగబెట్టడానికి. నేను కూడా మీతో వస్తాను. సరే. నేను కూడా మీతో వస్తాను. వెళ్ళండి, అందరూ గొర్రె మందల్లా మారి వాళ్ళ వెనకాలే వెళ్ళండి. 3 రోజుల నుంచి చెప్తున్నాను ఇంట్లో సరుకులు లేవు అని, కానీ ఇది మాత్రం మీకు వినిపించదు. మీరు వాళ్ళ వెనకాలే వెళ్తారా? అయినా పొద్దు నుంచి నేనేం చెప్తున్నాను? రాత్రి నుంచి మా వదనికి దగ్గు తగ్గడం లేదు అని. చూసారా మీరు? కానీ ఎవడి కోసం మందులు తేవడానికి మీ దగ్గర సమయం ఎక్కడుందని. మీకు వీటి గురించి బెంగే లేదు. మీకు వాళ్ళ వెంట వెళ్లాలనుంది. నాన్న, మీరు సరుకులు తేవడానికి వెళ్ళండి. నేను ఇంకా రమ నిర్మల గారిని, అభయ్ గారిని స్టేషన్లో దిగబెట్టేసి వస్తాం. బస్తీ వాళ్ళందరికీ మా తరపున చాలా చాలా ధన్యవాదాలు. ఇంత కష్ట సమయంలో కూడా మీరందరూ మాకు చాలా అండగా ఉన్నారు. అలాగే మాకు సహాయం కూడా చేశారు. దీన్ని మేము జీవితంలో ఎప్పుడూ మర్చిపోలేము. అలాగే ఎప్పటికీ మేము మీకు రుణపడి ఉంటాం. నిర్మల, అభయ్, ఇద్దరు సంతోషంగా ఉండండి. సంతోషంగా ఉండు అభయ్, సంతోషంగా ఉండు నిర్మల.